ఏం చెప్పండి అది వంజరం అంట గైస్. ఈ రొయ్యి పొట్టు వచ్చేసరికి కేజీ 350 రూపాయలు అంట. సరికి కొప్పరి అంట కేజీ 500 అంట అండి. గైస్ ఇది చూస్తే ఈ ఒక తెల్లగా ఎండిన చేపలు ఉన్నాయి. మరి ఏ రకం అంటూ కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలాగా కుప్పలుగా వేస్తారన్నమాట చేపలు. ఇప్పుడైతే ఈ ఎండ పెట్టారన్నమాట చూడొచ్చు. ఇప్పుడైతే మనం బయటికి వెళ్తాకి ట్రై చేస్తాం. ఇవన్నీ కనిపించేవన్నీ ఈ యొక్క ఎండి చేపలు, ఎండి రొయ్యలు, ఉప్పు చేపలు స్టాల్స్ అనమాట. మన చింటూ పోయి చూడండి ఇక్కడే. ఏటి చింటూ, ఏటి కావాలి నీకు? రా ఏటి చింటూ. ఇవన్నీ ఎండి చేపలు అనమాట. మన చింటూ గడ అయితే ఒక చేప అయినా దొరకపోతే పట్టుకెళ్దాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు. ఎన్ని కనబడాయన్ని ఎండి చేపలు. ఏంటి ఏం తీసుకున్నారు? ఏది ఎంత రొయ్యి పొట్టు ఎంతండి? కేజీ గైస్ ఈ రొయ్యి పొట్టు వచ్చేసరికి కేజీ 350 రూపాయలు అంట. మనకైతే మన సైడ్ ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడే పట్టుబడి ఇక్కడే ఎండి చేసి అమ్ముతారు కాబట్టి మనకి చాలా తక్కువ ధరకే వస్తాయి అన్నమాట మన ఊర్లో కన్నా. ఇప్పుడు ఈ మామగారు అయితే ఈ రొయ్యి పొట్టిని మనకైతే ప్యాక్ చేసి ఇస్తారు. మనం అయితే ½ కేజీ తీసుకున్నాం. సరదాగా వచ్చాం కాబట్టి యాత్రకి వెళ్ళి పాత్ర కొన్నది కాబట్టి మనం అయితే ½ కేజీ తీసుకున్నాం రొయ్యి పొట్టు. ఓనం మొక్కలు అంటుంది గైస్. ఏంటి ఓనం మొక్కలు అంటండి. అవి ఏంటి అయ్యి? కోనం మొక్కలు అంటే ఎంత అండి రేట్? అయ్యి 400 కేజీ 400 అండి కోన. గైస్ ఇవన్నీ కనబడేయండి కొద్దిగా ఎంట్రన్స్ అన్ని చేపలు అండి. ఇవ్వండి మనకి ఇక్కడ అపోలో ఫిష్లు కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు. టైం అయిపోవడం వల్ల ఇవన్నీ పీతలు అనమాట. రొయ్యలు, చేపలు, ఇలా చిన్న చిన్న చేపలు కూడా అమ్ముతారు. అండ్ వచ్చేసరికి చేపలు, పీతలు, రొయ్యలు ఇంకా చాలా చాలా రకాలు అయితే ఉన్నాయి అన్నమాట. చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి మనకి. అండి ఏం చెప్పండి ఇది? టోనా అండి. టోనా ఈ ఫేమస్ చేప అనమాట. ఈ టోనా చేప వచ్చేసరికి హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఉంటుంది. టోనా చేప వల్ల మనకి హార్ట్ కంప్లైంట్స్ అనేవి చాలా రెక్టిఫై అవుతాయి. వంజరం గైస్, ఈ వంజరం అంట అండి.